నరసరావుపేట లోక్సభ పరిధిలో ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లను వైసీపీ గెలుచుకుంటుందని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. పల్నాడు జిల్లాలో జగన్ నిర్వహించిన మేమత సిద్ధం యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ ప్రాంతంలో చంద్రబాబు నిర్వహించిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు అనిల్. మంగళగిరిలో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న కార్యకర్తను టీడీపీ నాయకులు దాడి చేసి చంపేశారని ఆరోపించారు. ఎన్నికల ముందే మంగళగిరిలో ఇలాంటి వాతావరణం ఉంటే లోకేష్ గెలిచాక ఇంకేం జరుగుతుందో అని ప్రజలు గమనించాలన్నారు. 2019లో ఇచ్చిన తీర్పునే మంగళగిరి ప్రజలు మళ్లీ ఇవ్వాలని సూచించారు. బీసీలకు మంగళగిరి సీటు ఇస్తే లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నట్లుగా విమర్శించారు. మాటకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈ రోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈ రోజు ఆయన తిరుగుతానన్నప్పుడు చూస్తున్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈ రోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది 2024లో కూడా మరోసారి ఆ లోకేష్ ని ఓడించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఆ ప్రాంతంలో కాపాడమని వాళ్ళు